రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి సంవత్సరం పూర్తవుతా ఉంది. ప్రజల ఆకాంక్షలు, ప్రజల కోరిక మేరకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వారి ఆశయాలకు అనుగుణంగానే గత 11 మాసాలు పరిపాలనలో కాంగ్రెస్ మార్కు పరిపాలనను స్పందించగలిగినాము. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు నీళ్లు, నియామకాలు, నిధుల మీద చేసిన మోసాన్ని గ్రహించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. వారి ఆశలకు అనుగుణంగానే గత ప్రభుత్వం 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లోనే 50,000 ఉద్యోగాలు ఇవ్వగలిగింది. ఇంకా 8,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకి గత 10 ఏళ్లుగా చేసిన రుణమాఫీ కంటే ఎక్కువ మోతాదులో 9 నెలల్లో రుణమాఫీ చేయగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏడాది పాలన సంతరించుకొని వరంగల్ పట్టణంలో ఈ నెల 19న ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మహిళలతో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి గత సంవత్సరం కాలంలో కాంగ్రెస్ హయాంలో మహిళలకు జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించే కార్యక్రమం వరంగల్లో తలపెట్టినాం. ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సమీక్షించడానికి వాళ్ళు ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినాం.